యాదాద్రి జిల్లా ఖైతాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని ఢీకొట్టిన స్కార్పియోతో ఒకసారిగా ఇద్దరు మృతి చెందారు. ఇక మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు. మృతులు ఏపీకి చెందిన డిఎస్పీలు మేక చక్రధర్రావు, శాంతారావుగా గుర్తించారు. ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్లో పనిచేసినట్లుగా గుర్తించారు. ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక అడిషనల్ ఎస్పీ ప్రసాద్కు తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. చౌటుప్పల్ దగ్గర ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చౌటుప్పల్ మండలంలోని ఖైతాపురం వద్ద జాతీయ రహదారిపై స్కార్పియో కారు ఓ లారీని ఢీకొట్టిన ఘటనలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఏపీకి చెందిన ఇద్దరు డిఎస్పీలు ప్రాణాలు కోల్పోయారు. మీరు చూస్తున్న ఆ దృశ్యాలు చౌటుప్పల్ దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు. అడిషనల్ ఎస్పీ ప్రసాద్కు తీవ్ర గాయాలయ్యాయి. ఇక మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారు ఆంధ్రప్రదేశ్ చెందిన డిఎస్పీలు మేక చక్రధర్రావు, కాంతారావుగా గుర్తించారు. ఏపీ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్లో పనిచేస్తున్నారని తెలిపారు. ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇద్దరు కూడా హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్లో ఇద్దరు కూడా పనిచేస్తున్నట్టుగా సమాచారం. పోలీసులు ప్రయాణిస్తున్న వాహనం డివైడర్ను ఢీకొట్టి అవతల వైపుకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో విజయవాడ వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో మరో ఇద్దరికి తీవ్రంగా గాయమైనట్టుగా తెలుస్తోంది. మీరు చూస్తున్న దృశ్యాలు చౌటుప్పల్ దగ్గర ఖైతాపురం దగ్గర చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు. ఈ ప్రమాదంలో పోలీస్ వాహనం స్కార్పియో పూర్తిగా తుక్కుతుక్కైంది. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. డిస్టర్బింగ్ విజువల్స్ అవి. ఖైతాపురం దగ్గర చోటు చేసుకున్న ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు మృతి చెందారు. మరొక పోలీసు ఉన్నతాధికారి తీవ్రంగా గాయపడ్డ ఘటన చోటు చేసుకుంది. ఎస్, మా నల్లగొండ ప్రతినిధి రమేష్ జనవుతున్నారు. రమేష్, ఖైతాపురం దగ్గర జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఈ ఘటన చోటు చేసుకుంది. డ్యూటీ నిమిత్తం హైదరాబాద్ లో కేసు నిమిత్తం కూడా వీరు తెల్లవారుజామునే కూడా విజయవాడ నుంచి బయలుదేరడం జరిగింది. ఉదయం 5 గంటల ప్రాంతంలో చౌటుప్పల్ మండలం ఖైతాపురం వద్ద వీరు వెళ్తున్న స్కార్పియో వాహనానికి ముందున్నటువంటి లారీ సడన్ బ్రేక్ వేయడంతో దాన్ని తప్పించబోయి కూడా డివైడర్ ఎక్కడం జరిగింది. ఆ డివైడర్ ఎక్కి ఎదురుగా ఆ విజయవాడకు వైపు వస్తున్నటువంటి లారీ కొడుతూ ఆ స్కార్పియో ముందు భాగం అంతా కూడా నుజ్జు అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా చూస్తున్నాం. బ్లాక్ స్కార్పియో పోలీస్ డిపార్ట్మెంట్ చెందినటువంటి ఆ స్కార్పియో మొత్తం స్కార్పియోలో నలుగురు ఉన్నారు. నలుగురులో ఇద్దరు డిఎస్పీలు, ఇంటెలిజెన్స్ వింగ్ కు చెందిన ఇద్దరు డిఎస్పీలు చక్రధర్రావు, శాంతారావు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మరొక అడిషనల్ ఎస్పీ ప్రసాద్కి తీవ్ర గాయాలు కావడంతో ఉటావుటిన ఆ మెరుగైన చికిత్స కోసం కామినేని ఆసుపత్రికి తరలించడం జరిగింది. అదేవిధంగా డ్రైవర్ నరసింహరావు కూడా ఆ చికిత్స పొందుతారు. ఏదేమైనప్పటికీ ఒక విషాద ఘటన అని చెప్పవచ్చు. డ్యూటీ నిమిత్తం మీరంతా కూడా ఆ ఏపీ నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి ఆ కారణం ఆ ముందుగా ఉన్నటువంటి లారీ సడన్ బ్రేక్ వేయడంతో దాన్ని తప్పించబోయి వీరు డివైడర్ ని ఎక్కడం జరిగింది. ఆ డివైడర్ ని ఎక్కి రాంగ్ రూట్ లోకి వెళ్లడంతో ఒక్కసారిగా ఎదురుగా వస్తున్నటువంటి లారీ స్కార్పియోని ఢీకొట్టడంతో ఆ ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం 5 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చౌటుప్పల్ మండలం ఖైతాపురం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ మొత్తం కారులో స్కార్పియోలో నలుగురు ఉన్నారు. వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కూడా మొత్తం మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి పంపించడం జరిగింది. అయితే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై కూడా భారీగా ట్రాఫిక్ నెలకొందని చెప్పవచ్చు. ఇద్దరు డిఎస్పీలు కూడా మృతి చెందిన పట్ల పోలీస్ శాఖలో కూడా ఒక విషాదం అని తెలుసుకోవచ్చు. వెంటనే ఆ ఉన్నతాధికారులకు కూడా సమాచారం అందించడం జరిగింది. మనం విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా చూస్తున్నాం. ఇటీవల కాలంలో ఎక్కువగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వీరు ఒక కేసు నిమిత్తం ఉదయానే విజయవాడ నుంచి బయలుదేరడం జరిగింది. డ్యూటీ ఆ పనిలో నిమిత్తంలో భాగంగానే వీరు బయలుదేరడం జరిగింది. అడిషనల్ ఎస్పీ అదేవిధంగా ఇద్దరు డిఎస్పీలు కలిసి మొత్తం ముగ్గురు ప్రయాణిస్తున్నారు. ఒక్కసారిగా ఇంకొక 30-40 నిమిషాలు అయితే వారు హైదరాబాద్ చేరుకుంటారు. ఇంతలోనే ఆ విధి మృతి రూపంలో వచ్చి కూడా వీరిద్దరు కూడా ఇద్దరు అక్కడెక్కడే మృతి చెందారు. అడిషనల్ ఎస్పీ కూడా మొత్తం ఆ తీవ్ర గాయాలు కావడం జరిగింది. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ ఇద్దరు మృతదేహాలు కూడా చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు కూడా సమాచారం తెలుసుకొని చౌటుప్పల్
చెప్తున్నారు. ఏది ఉన్నప్పటికీ కూడా డ్రైవర్ ఆ చాకచక్యంతోనే ఆ ముందుగా ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేసినటువంటి లారీని తప్పించబోయాలని, ఆ ప్రమాదం నుంచి కాపాడాలని చూశారు. కానీ వెంటనే ఆ డివైడర్ ఎక్కి రాంగ్ రూట్ లోకి వెళ్లడంతో అప్పుడే వెంటనే వస్తున్నటువంటి లారీ ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఒక విషాద ఘటన అని చెప్పుకోవచ్చు. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో నిజంగా ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఒక విషాద ఘటనగా చెప్తున్నారు. ఈ ఘటనలో అడిషనల్ ఎస్పీ ప్రసాద్ కూడా తీవ్ర గాయాలయ్యాయి. చౌటుప్పల్ ఖైతాపురం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఈ ప్రమాదం తీవ్రత కూడా మనకు అర్థమవుతున్న దృశ్యాలను చూస్తే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఖైతాపురం వద్ద హైవేపై స్కార్పియో కారు లారీని బలంగా ఢీకొట్టిన అందులో ఉన్న నలుగురిలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాద స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని చికిత్స కోసం ఆ సమీప ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిని ఏపీకి చెందిన డీఎస్పీలు మేక చక్రధర్, శాంతారావుగా గుర్తించారు. ప్రస్తుతం సహాయక చర్యలు చేపట్టారు పోలీసులు. ఇక ఈ ఘటనకు సంబంధించి చౌటుప్పల్ ఏసీపీ స్పందించారు. ఒకసారి చూద్దాం. పేపర్ ఒకటే ఉందా? యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చౌటుప్పల్ దగ్గర లారీని స్కార్పియో ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో ఏపీ పోలీస్ శాఖ చెందిన వారిగా గుర్తించారు. చౌటుప్పల్లోని ఖైతాపురం వద్ద తెల్లవారుజామున స్కార్పియో వాహనం లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏపీకి చెందిన డీఎస్పీలు శాంతారావు, మేక చక్రధర్ ఇద్దరు స్పాట్లోనే చనిపోయారు. వీరు ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్లో పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక వాహనం ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అయితే పోలీసులు ప్రయాణిస్తున్న వాహనం డివైడర్ను ఢీకొట్టి అవతల వైపుకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో విజయవాడ వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఇక ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ప్రమాద స్థలికి పోలీసులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ మరొక అడిషనల్ ఎస్పీ ప్రసాద్ను ప్రస్తుతం ఆసుపత్రిలో చేర్పించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. చెక్ పేపర్ ఒకటే ఉందా? రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చౌటుప్పల్ మండలంలోని ఖైతాపూర్ వద్ద జాతీయ రహదారిపై ఏపీ పోలీస్ శాఖకు చెందిన స్కార్పియో వాహనం ఓ లారీని ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. మృతి చెందిన ఇద్దరు కూడా పోలీసు ఉన్నతాధికారులుగా చెప్తున్నారు. డీఎస్పీలు శాంతారావు, చక్రధర్ ఇద్దరు కూడా స్పాట్లోని మృతి చెందారు. విజిలెన్స్ వింగ్ చెందిన ఇద్దరు కూడా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇక మరో ఇద్దరు కూడా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో సహాయక చర్యలను ప్రస్తుతం పోలీసులు చేపట్టారు. ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్లో వీళ్ళిద్దరు కూడా
పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని వెల్లడిస్తున్నారు. ఇక పోలీసులు గాయపడ్డ మరొక ఇద్దరిని ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు. మనం చూస్తున్న దృశ్యాలు పోలీస్ ఆఫీసర్స్ మృతి చెందిన తర్వాత తెలంగాణ పోలీసు అక్కడ చేరుకొని అక్కడ నుంచి ఆ సంఘటన స్థలం నుంచి ఐడి కార్డులు అలాగే పోలీస్ వెపన్స్ కూడా స్వాధీనం చేసుకున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు మృతి చెందడంతో ఒకసారిగా ఏపీ పోలీస్ శాఖలో విషాదం చోటు చేసుకుంది. ఎంతో ఉన్నత భవిష్యత్తు కలిగిన ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు మృతి చెందడంతో ఒకసారిగా విషాద ఛాయలనుకున్నాయి. వీళ్ళిద్దరు కూడా ఏపీ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్లో పనిచేస్తున్నారు. వెంటనే అక్కడికి తెలంగాణ పోలీసు చేరుకున్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. స్కార్పియో వాహనం పూర్తిగా డ్యామేజ్ అయింది. డివైడర్ ఢీకొట్టి అవతల వైపు అదుపు తప్పిన స్కార్పియో వాహనం మరొక లారీని ఢీకొట్టింది. వెంటనే స్పాట్లోనే ఇద్దరు చనిపోయారు. ఆ వెపన్స్ కూడా పోలీసులు అక్కడి నుంచి స్వాధీనం చేసుకొని ఇద్దరు పోలీసు అధికారుల వెపన్స్ తీసుకెళ్తున్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆ లారీని మీరు బాక్స్లో చూస్తున్న ఆ లారీనే ప్రస్తుతం స్కార్పియో వాహనం ఢీకొట్టింది. ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు చనిపోవడంతో ఒకసారిగా పోలీస్ శాఖలో ఏపీ పోలీస్ శాఖలో విషాద ఛాయలు తలముకున్నాయి. మరొక అడిషనల్ ఎస్పీ ప్రసాద్ ప్రస్తుతం తీవ్ర గాయాల పాలయ్యారు. ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన్ని కామినేని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. యాదాద్రి జిల్లా ఖైతాపురం వద్ద ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇక విధి నిర్వహణలో ఉన్న వీళ్ళిద్దరు కూడా ఒక పోలీస్ శాఖకు సంబంధించిన పని కోసం హైదరాబాద్ వస్తున్నట్టుగా తెలుస్తోంది. శనివారం తెల్లవారుజామునే ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సడన్గా బ్రేక్ వేయడంతో ఆ లారీని తప్పించేందుకు డివైడర్ని ఢీకొట్టి అటువైపు నుంచి అవతల వైపు దూసుకెళ్ళింది. వెంటనే అక్కడ మరో లారీని ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.